నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న వ్లాగ్స్. ఇప్పుడు మనం మునగాకు కొబ్బరి కూర, మునగాకు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. రెడీ టు వాచ్. పచ్చి కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసి పెట్టుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి పెట్టుకోండి. నేను 1 కప్పు పచ్చి కొబ్బరి తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత మునగాకును ఇలా ఆకుల్లాగా తీసి 1 కప్పు నిండుగా తీసుకున్నాను. పచ్చిమిర్చి, వెల్లుల్లి తగినంత. మునగాకుని ఇలా నీళ్ళలో వేసి కడిగి ఒక జాలీలో పెట్టుకోవాలి. జాలీలో పెడితే మన మునగాకులో ఉన్న నీరు మొత్తం కిందికి దిగిపోతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్లో 1 స్పూన్ నూనె వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత మనం నీళ్ళలో నుంచి తీసిన మునగాకును కూడా గట్టిగా నీళ్ళను పిండి వేసుకోవాలి. ప్యాన్లో మొత్తాన్ని వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ 2 స్పూన్లన్నీ నీళ్ళను పోసి ఉడికించాలి. ఎందుకంటే మునగాకు కొంచెం ఉడకడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి కొద్దిగా నీళ్ళను పోసి ఉడికిస్తే తొందరగా ఉడికిపోతుంది. నీళ్ళను పోసి ఉడికించి మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలాగే పెట్టి పక్కన పెట్టేయాలి. మూత పెట్టి 5 నిమిషాలు బాగా ఉడికించాలి. మునగాకు అనేది ఎంతసేపు చాలాసేపు ఉడకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మనం పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టి మెత్తని పొడిలాగా చేసి పెట్టుకోవాలి. పచ్చి కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా చేసి పెట్టుకోవాలి. తర్వాత మునగాకు అనేది మొత్తం ఉడికిన తర్వాత పచ్చి కొబ్బరి మిక్సీ జార్లో ఉన్న పచ్చి కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి. పచ్చి కొబ్బరిని వేసుకొని మునగాకు పచ్చి కొబ్బరి కలిసేటట్టుగా మొత్తాన్ని కలుపుకొని స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని చిన్నగా మంటను పెట్టుకొని మూత పెట్టి పచ్చి కొబ్బరి అనేది పచ్చి వాసన లేకుండా ఉడికించాలి. తర్వాత మనం పసుపును కూడా 1 స్పూన్ పసుపును కూడా వేసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు అలాగే ఉడకనివ్వాలి. మొత్తాన్ని కలిసేటట్టుగా ఇలా కలుపుకోవాలి. పచ్చి కొబ్బరి అనేది మీరు ఎక్కువగా తినాలి అనిపిస్తే ఎక్కువ వేసుకోండి. మీరు తక్కువగా ఇష్టపడే వాళ్ళైతే తక్కువ వేసుకోండి. తర్వాత వెల్లుల్లి, పచ్చిమిర్చి అనేది మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి అనేది మీ కారాన్ని తగినట్టుగా వేసుకోండి. నేను తీసుకున్న మిరపకాయలు అంత కారంగా ఘాటుగా లేవు కాబట్టి ఎక్కువగా తీసుకున్నాను. మీరు తినేదాన్ని బట్టి పచ్చిమిర్చి, వెల్లుల్లిని వేసుకోండి. మిక్సీ జార్లో పచ్చిమిర్చి, వెల్లుల్లి, తగినంత ఉప్పు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం స్టవ్ మీద ఉన్న కొబ్బరి మునగాకు కూర అనేది ఉడికిందా లేదా అని మధ్య మధ్యలో చూసుకుంటూ మూత తీసి ఒకసారి కలుపుతూ అడుగు మాడకుండా చూసుకోవాలి. మిక్సీ జార్లో ఉన్న పచ్చిమిర్చిని పేస్ట్ని కూడా మూత తీసి ఇలాగా పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉప్పు పేస్ట్ని మనం వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. కూర అనేది దగ్గరగా ఉడికిన తర్వాత ఫ్రై లాగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు కావలసిన మునగాకు పచ్చి కొబ్బరి కూర అనేది రెడీ అయింది.
చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా మళ్ళీ ఇదే విధంగా మీ ఇంట్లో చేసుకుంటారు. మునగాకు అనేది 300 రోగాలను నయం చేస్తుంది కాబట్టి వారానికి ఒకసారైనా వీలైతే ఒకసారి 2 సార్లైనా తినడానికి ప్రయత్నించండి. మునగాకు కొబ్బరి కూర అనేది ఇలా దగ్గరగా ఉడికే వరకు మొత్తం పచ్చిమిర్చి వాసన మొత్తం పచ్చి కొబ్బరి నీళ్ళు లేకుండా పచ్చివాసన లేకుండా ఫ్రై అయ్యే వరకు ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీ అయిన మునగాకు పచ్చి కొబ్బరి కూర రెడీ అయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. మీరు కూడా ఇదే విధంగా చేస్తారా లేదా, మీరు ఏ విధంగా చేస్తారో కూడా ఒకసారి కామెంట్ చేసి చెప్తే అలాగే చేస్తాను. మునగాకు పచ్చి కొబ్బరి కూర అనేది రెడీ అయింది. తర్వాత మనం మునగాకు పచ్చడి తయారు చేసుకుందాము. 1 కప్పు మునగాకును ఇలా ఆకులను తీసి నీటితో కడిగి ఇలా జాలీలో పెట్టుకోవాలి. 1 కప్పు టమాటా ముక్కలను కూడా ఇలా పెద్ద పెద్దగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని కూడా ఒక 10 పచ్చిమిర్చి, వెల్లుల్లి 10 వెల్లుల్లిపాయలు, నువ్వులు 1 స్పూను కావాల్సినవి. రెడీ టు వాచ్. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల నువ్వులను వేసుకొని 1 స్పూను 2 స్పూన్లు మీరు తినేదాన్ని బట్టి మీరు టేస్ట్ని తగ్గట్టు వేసుకోండి. నువ్వులను ఫ్రై చేసుకొని ఇలా గిన్నెలోకి వేసేయాలి. నువ్వులు అనేది మాడకుండా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత ఇలా గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం అదే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నూనె వేసుకొని పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు అనేది కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. నువ్వులు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు బాగా చల్లారే వరకు అలాగే పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం మునగాకును కూడా ఆ జాలీలో నుంచి తీసి ప్యాన్లో వేసుకొని 1 స్పూన్ నూనె కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మునగాకు అనేది ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసుకొని టమాటా ముక్కలు కూడా బాగా ఉడకనివ్వాలి. 1 స్పూన్ ఉప్పు కూడా దొడ్డు ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టి టమాటా ముక్కలు అనేది మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. మనకి టమాటా ముక్కలు అనేది మెత్తగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది. 1 స్పూన్ దొడ్డు ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టి టమాటా ముక్కలు ఉడికే వరకు ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు అనేది ఎంత మంచిగా ఉడికితే మనకు ఆ పచ్చడికి అనేది టేస్ట్ అనేది డబల్ అవుతుంది. మూత పెట్టాలి. ఈ విధంగా మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు ఇలాగే మూత పెట్టి ఉడికించాలి. మధ్య మధ్యలో టమాటా ముక్కలు ఉడికినాయా లేవా చూసుకుంటూ కలుపుకొని మళ్ళీ మూత పెట్టాలి. ఎందుకంటే అడుగు మాడకుండా టమాటా ముక్కలు అనేది అడుగు మాడకుండా ఉడికే వరకు ఉడికించుకోవాలి.
ఒకసారి మూత తీసి చూసి ఇలాగ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని టమాటా ముక్కలు మునగాకు అనేది బాగా చల్లారనివ్వాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, నువ్వులు ఇవన్నీ మొత్తం అన్నీ చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసుకోవాలి. ముందుగా మనం నువ్వులను వేసి మిక్సీ జార్లో నువ్వులను వేసి మెత్తని పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం మునగాకు, టమాటాలు ఉడికినాయా లేదా చూసుకొని మూత తీసి కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. మునగాకు పచ్చడి అనేది కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యితో కానీ నూనెతో కానీ, మీకు ఇష్టం లేకపోతే పచ్చడి తోటైనా కానీ చాలా చాలా వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలను కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకొని మెత్తని పేస్ట్ లాగా నువ్వులు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు కూడా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఎందుకంటే మనం మెత్తగా పేస్ట్ చేసుకుంటేనే పచ్చడికి ఆ టేస్ట్ అనేది వస్తుంది. మీకు ఒకవేళ వీలైతే రోట్లో దంచుకొని కూడా ఈ పచ్చడిని చేస్తే ఆ టేస్ట్ ఒక విధంగా ఉంటుంది, మిక్సీ జార్లో వేసిన టేస్ట్ ఒక విధంగా ఉంటుంది. మనం ముందుగా ఉప్పు వేసాం కాబట్టి మళ్ళీ ఉప్పు అనేది వేయట్లేదు. టమాటా ముక్కలు ఉడికినాయా లేదా ఒకసారి మళ్ళీ మూత తీసి అదేవిధంగా కలుపుకొని ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి. వేడి మీద మాత్రం అస్సలు మిక్సీ జార్లో అస్సలు వేయకూడదు. టమాటా ముక్కలు అనేది ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని టమాటా ముక్కలు అనేది చల్లారనివ్వాలి ఇలాగా. తర్వాత మిక్సీ జార్లో మనం టమాటా ముక్కలు, మునగాకును కూడా మొత్తాన్ని వేసుకొని అంతా కలిసేటట్టుగా కలుపుకొని ఒకసారి మెత్తగా ఇలా పేస్ట్ లాగా చేసుకుంటే మునగాకు పచ్చడి అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఒకవేళ పులుపు అనేది ఎక్కువగా ఇష్టం ఉండే వాళ్ళైతే కొద్దిగా చింతపండు నానబెట్టి కూడా మిక్సీ జార్లో వేసుకోవచ్చు. లేకపోతే నిమ్మరసం, ఒక స్పూన్ నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. పులుపు ఎక్కువగా తినాలి, ఉండాలి పచ్చడిలకి అవసరం. కొంతమందికి పచ్చడి అంటే పులుపుగా ఉంటేనే ఇష్టం ఉంటుంది కాబట్టి పులుపుగా ఇష్టం ఉండే వాళ్ళు అలాగ చేసుకొని తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నూనె, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇలా పోపుని ఫ్రై అయిన తర్వాత ఇలా పచ్చళ్ళు వేసుకుంటే మునగాకు పచ్చడి అనేది రెడీ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.